కంటిన్యూషన్ టు ద ఎర్లియస్ట్ వీడియో. అక్కడికి వెళ్ళి మనం అడుగుదాము, జస్ట్ యాజ్ అ క్వశ్చన్ అడుగుదాము. ఏంటి అంటే, సార్ ఇలా అసలు కలర్ చేంజ్ చేయడం పాసిబుల్ అవుతుంది? అసలు ఎప్పుడైనా ఒక మనిషి ఇట్లా నల్లగా కొంచెం నల్లగా ఉన్నారు, తెలుపు రావాలి అంటే అది పాసిబుల్ అవుతుందా అని మనం అడుగుదాం. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అలా అయితే ఆర్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి స్పెషలైజ్డ్ ఇది ఉండాలి. ఎవరు అసలు మీరేం చేశారు? కాస్మెటాలజీలో మీకు ఏమన్నా డిగ్రీ ఉందా? డర్మటాలజిస్టా మీరేమన్నా? మీరు జనాలు అంటే ఉపాధి కోల్పోతుంది నేను పెట్టుకున్న ఎంప్లాయీస్కి అని మాట్లాడుతున్నారు కదా. మీ దగ్గర వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారేమో, మీ వల్ల వేల మంది నష్టపోయారు అక్కడ. మీ వీడియోస్ అన్ని సెలబ్రిటీస్ని పెట్టుకునే ఉంటాయి కదా. ఒక్క నార్మల్ పర్సన్ని తీసుకొచ్చి నాకు ఇది బాగా ఎఫెక్టివ్గా జరిగిందని ఒక వీడియో చేయించండి, ఒక ప్రాపర్ టెస్టిమోనియల్ చేయించండి, చూద్దాం. అండ్ మీకు మీ సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? మీకు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ పిఆర్తో కలిసిపోయి కామెంట్స్ దగ్గర నుంచి అన్ని పిఆర్ ద్వారా చేయించుకొని మీరు వాళ్ళకి కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చేలా చేసి వాళ్ళకి పబ్లిసిటీ చేసి సోషల్ మీడియాలో మీకు బుద్ధి ఉందా? కొంతమంది యాంకర్స్, జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కూడా, పేరు నేను తీసుకోను, అవసరం లేదు, చాలా మందికి తెలుసు, నాలెడ్జ్ ఎవరికైనా అర్థం అవుతుంది. ఒకసారి రీసెంట్ వాళ్ళ హాస్పిటల్ ఓపెనింగ్ ఈవెంట్ చూడండి, ఆ యాంకర్ ఎవరో మీకు అందరికి అర్థమైపోతుంది. మడ్డి మొహం వేసుకొని వాడు నీ ఫేస్ గ్లో వచ్చిందా? రీసెంట్ గా చూసాను, మొన్ననే జీ తెలుగులో షోలో వచ్చావు కదా, ఏదో టీమ్ కి సపోర్ట్, ఏదో గ్యాంగ్ ఫ్యామిలీ ఏదో సీరియల్ షోలో వచ్చావు కదా, ఎలా ఉంది నీ మొహం జిడ్డుగా అనుకుంటూ? సారీ టు సే దిస్. మరి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు వీళ్ళని? ఇప్పటికైనా మేల్కొని ఒక అవేర్నెస్ వీడియో చేయండి మీరు అందరూ, దట్ మేము తప్పు చేశాము, ఇలాంటి వాళ్ళ నమ్మకండి అని దమ్ముంటే మాట్లాడండి. మొన్నటిదాకా చెత్త ప్రమోట్ చేశారు ఈ కొంతమంది, గీతు రాయల్ లాంటి వాళ్ళు, బెట్టింగ్ యాప్స్, ఫేక్ ట్రేడింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసి జనాలు డబ్బులు నష్టపోయేలా చేసి ఇప్పుడేమో ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తారు. మీకు అసలు గుర్తుందా? మీకు నిజంగా మానవత్వం అనేది ఉంటే ఇప్పటికైనా మేము చేసింది తప్పు, ఇక్కడి నుంచి మేము అలాంటివి చెయ్యము అని చెప్పి ఒక వీడియో పెట్టండి మీరు అందరూ. కాదు, మీకు డబ్బులే కావాలి. ఇప్పుడు మీరు తొందరగా సంపాదిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా, అది సామెత ఉంది కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని చెప్పేసి, అదే హోల్డ్ కూడా అవుతుంది. మీరు మళ్ళీ ఇప్పుడు సంపాదించిందంతా ఏదో ఒకటి అవుతుంది, అదేదో సునామీ కొట్టుకుపోయినట్టు మొత్తం పోతారు. ఆ తర్వాత మళ్ళీ మీకు తెలుస్తుంది, యూ విల్ నో ద డిఫికల్టీస్. ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే మీ కడుపులు నిండుతున్నాయి కాబట్టి అక్కడ కష్టపడి కడుతున్నారండి. ఇలా వచ్చేవాళ్ళు మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారని మీకు తెలీదా? రిచ్ క్లాస్ వాళ్ళు ఏమున్నారు? రిచ్ క్లాస్ వాళ్ళు ఇలాంటి దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంకా స్పెషలైజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అవసరమైతే ఫారెన్కి వెళ్ళి చేయించుకుంటారు ట్రీట్మెంట్స్. సినిమా యాక్టర్స్ చేయించుకుంటారు కదా, బోటాక్స్ అండ్ ఆల్ ద లిప్ ట్రీట్మెంట్, నేజల్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేయించుకుంటారు కదా వాళ్ళు, టు షేప్ ద బాడీ పార్ట్స్ మంచిగా అవ్వడానికి అని చెప్పేసి. వాళ్ళు ఇలాంటి ఫేక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు ప్రమోట్ చేయడం బట్టే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వెళ్ళి ఈ వినీలా దగ్గరికి, హెచ్కే దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొకటి, నేను వినీలా గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఆమె వీడియోస్ లో ఆమె టిప్స్ చెప్పేటప్పుడు ఆమె లాంగ్వేజ్, ఆమె అలా నించొని ఆ పోజ్ నించొని ఏదో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది కదా. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుసు, నిజంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంగ్లీష్ అంత స్లోగా ఎవ్వరు మాట్లాడరు. నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక సెంటెన్స్ చెప్తాను, హలో, వెల్కమ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఎ లీగల్ ప్రొఫెషనల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సర్వీసెస్, ఎనీ హెల్ప్ రిక్వైర్డ్, లీగల్ హెల్ప్ రిక్వైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్. ఇంత ఫాస్ట్ గా మాట్లాడగలుగుతారు కదా. ఆమె ఎలా మాట్లాడుతుందంటే, వెల్కమ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎ గుడ్ న్యూస్, డిఎం, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. ఇట్లా ఎవ్వరు మాట్లాడరండి. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారంటే నిజంగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు క్లియర్ గా తెలిసిపోతుంది. ఆమె ఒక సైడ్ చూసి మాట్లాడుతుంది, ఆమెకు అక్కడ ప్రాంప్టింగ్ వస్తుంది. ఆ వీడియో చేసేటప్పుడు ఆమెకు ప్రాంప్టింగ్ రాసిస్తున్నారు, అక్కడ ఏం రాసిందో చదివి చెప్తుంది. పిచ్చోళ్ళ ఎలా కనిపిస్తున్నాను నేను, నాకైతే అర్థమైపోయింది అది ప్రాంప్టింగ్ అని. ఆమెకు ఇంగ్లీష్ రాదు.
ఏంటి. అండ్ వీళ్ళందరికీ హానరీ డాక్టరేట్. అసలు హానరీ డాక్టరేట్ అంటే తెలుసా మీకు ఎంత కష్టపడితే వస్తుంది తెలుసా? ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి ఫీల్డ్స్ లో సర్వీస్, ఆర్మీలో, లేకపోతే ఇప్పుడు సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి చాలా మందికి డాక్టరేట్స్ ఇచ్చారు కదా. వాళ్ళు ఎన్నేళ్లు కష్టపడితే వచ్చింది వాళ్ళకి డాక్టరేట్. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడితే హానరీ డాక్టరేట్ ఇచ్చారు. ఆర్మీ ఆఫీషియల్, ఆర్మీలో మినిమం 15 years సర్వీస్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తారు. లేదా ఏదైనా ఒక ఫీల్డ్ లో సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కానీ సంవత్సరాలు కష్టపడితే వస్తుంది. మీరు 6 months 1 year నుంచి, లేకపోతే 2 years నుంచి, 3 years నుంచి పెట్టేసి మీరు చేసే సర్వీస్ కూడా కాదు, మళ్ళీ పక్కా బిజినెస్ చేస్తున్నారు మీరు. మీకు హానరీ డాక్టర్ పిలిచొచ్చారంటే నేను నమ్మాలా? జనాల్ని ఎర్రి వెధవలు ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. సో దయచేసి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మి మీరు మీ డబ్బుల్ని, మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోకండి. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.